Hi friends, welcome to the channel Nursing Coach. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే విచ్ ఈస్ ద ఫస్ట్ అసెస్మెంట్ డన్ బై ఎ నర్స్ ఆఫ్టర్ డూయింగ్ సక్షనింగ్ ఆఫ్ ఎ ట్రకియాస్టమీ. ఇచ్చిన ఆప్షన్స్ చెక్ సాచురేషన్ లెవెల్, ఆస్కల్టెడ్ బ్రెత్ సౌండ్స్, చెక్ క్యాపిలరీ రీఫిల్, చెక్ సెన్సోరియం ఆఫ్ ది పేషెంట్. సో క్వశ్చన్లో ఏమిచ్చారు? ట్రకియాస్టమీ పేషెంట్కి సక్షన్ చేసిన తర్వాత నర్స్ చేయవలసిన ఫస్ట్ అసెస్మెంట్ ఏంటి? సో ఇక్కడ అసలు సక్షనింగ్ ఎందుకు చేస్తాం? ఎయిర్వేలో ఉన్న సెక్రీషన్స్ని క్లియర్ చేయడానికి. తర్వాత మనం అది ఎంత ఎక్స్టెంట్ వరకు ఎయిర్వే క్లియర్గా ఉన్నాయని ఎలా తెలుసుకుంటాం? జస్ట్ బై డూయింగ్ ఆస్కల్టేషన్. సో ఇచ్చిన ఆప్షన్స్లో సాచురేషన్ లెవెల్ చెక్ చేయడం, క్యాపిలరీ రీఫిల్ చెక్ చేయడం, సెన్సోరియం ఆఫ్ ది పేషెంట్ చెక్ చేయడం అనేవి కరెక్టే. బట్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ సక్షనింగ్ యొక్క పర్పస్ ఏంటి? ఎయిర్వే ఎంత ఎక్స్టెంట్ వరకు క్లియర్ అయ్యింది అనేది తెలుసుకోవడానికి ఫస్ట్ అసెస్మెంట్ చేయవలసింది ఏంటంటే ఎయిర్వేస్ని ఆస్కల్టేట్ చేయడం. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2. తర్వాత సక్షనింగ్ చేసేటప్పుడు పేషెంట్ని క్లోజ్గా మానిటర్ చేయాలి. ఒకవేళ SpO2 90% కన్నా డ్రాప్ అయితే సక్షనింగ్ని డిస్కంటిన్యూ చేయాలి. ఒకవేళ బేస్ లైన్ వచ్చేసి హార్ట్ రేట్ 70 బీట్ పర్ మినిట్ అయితే, సపోజ్ ఈ బేస్ లైన్ కన్నా 20 బీట్స్ పర్ మినిట్ డిక్రీజ్ అయినా, 40 బీట్స్ పర్ మినిట్ ఇంక్రీజ్ అయినా సక్షనింగ్ని డిస్కంటిన్యూ చేయాలి. ఒకవేళ మానిటర్లో ఏవైనా డిజర్నియాస్ కింద నోటీస్ చేసినప్పుడు సక్షనింగ్ని డిస్కంటిన్యూ చేయాలి. సో ఈ పాయింట్స్ అన్నీ ఎప్పుడు సక్షనింగ్ని మనం స్టాప్ చేయాలనే వాటికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ like, share and subscribe the channel.